అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర శిక్ష ఉద్యోగులు 6వ రోజుకు సమ్మె చేరింది. 6వ రోజులో భాగంగా పూర్తిగా వారికి ఉన్న సమస్యలు అంటే మమ్మల్ని సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. మాకు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇప్పుడున్న ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి హన్మకొండ వేదికగా మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులు చేరుస్తామని చెప్పి హామీ ఇచ్చారు. హామీలో భాగంగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం గడిచింది. సంవత్సర కాలంలో పూర్తిగా మమ్మల్ని ఆదుకుంటామని చెప్పి ఆదుకోలేకపోయిందని చెప్పి చెప్తున్నారు. అదేవిధంగా 6వ రోజుకు చేరిన దీక్షకు సంబంధించి ఇక్కడ నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌక్ వద్ద ధర్నాలో పాల్గొన్న ఉద్యోగులందరూ కూడా మమ్మల్ని సమాన పనికి సమాన వేతనం విలీనమే మా లక్ష్యం, రెగ్యులరైజ్ చేయాలని చెప్పి వారు పంతం పట్టుకొని కూర్చున్నారు. ముఖ్యంగా మీకు ఉన్న డిమాండ్స్ ఏంటి? దీనికి సంబంధించి మొత్తంగా ఈ 6వ రోజుకు సమ్మె చేరింది. ఏంటి అసలు మీ సమస్యలు ఏంటి? మరి సమగ్ర శిక్షలో విద్యాశాఖలో భాగమైనటువంటి సమగ్ర శిక్షలో గత 20 సంవత్సరాల నుంచి కూడా చాలా తక్కువ వేతనంతో మేము వెట్టి చాకరీ అనుభవిస్తూ మరి విద్యాశాఖను సర్వతోముఖాభివృద్ధి దిశలో సాగించే కార్యక్రమాలను మేము ఎన్నో చేపడుతున్నాం. మరి సమగ్ర శిక్షలో ఉన్నటువంటి అన్ని వింగుల ఉద్యోగులందరం కూడా మరి గత సంవత్సరం కూడా మేము ఒక 25 రోజుల పాటు ధర్నా చేయడం జరిగింది మా సమస్యల పరిష్కారం కోసము. మరి అప్పుడు ఆ ప్రభుత్వం పట్టించుకోలేదు. మరి అప్పుడు ఆ ప్రభుత్వంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి పిసిసి అధ్యక్ష హోదాలో ఉన్నటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా దీక్షా స్థలానికి వచ్చి మరి మీకు ఖచ్చితంగా మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల లోపలనే ఛాయ్ తాగినంత సమయంలో మీకు జీవో ఇచ్చి పంపిస్తాం, మీ సమస్యల్ని పరిష్కారం చేసి చెప్పేసి మాకు హామీ ఇచ్చారు. మరి ఆ హామీని ఈ ముఖ్యమంత్రి గారికి గుర్తు చేయడానికి ఉద్దేశంతో మేము శాంతియుతంగా మరి మొన్న ఒక 3 రోజులు రిలే దీక్షలు చేపట్టడం జరిగింది. మరి ప్రభుత్వం నుంచి ఎటువంటి హామీ రాలేదు, ఎటువంటి పిలుపు రాలేదు కాబట్టి మేము సోమవారం నుంచి నిరవధిక సమ్మెకు కూడా పూనుకోవడం జరిగింది. మరి ఈ నిరవధిక సమ్మెలో కేజీబీవీ నుంచి టీచింగ్ స్టాఫ్ అందరూ కూడా మరి ఇప్పుడు ఈ ధర్నా స్థలంలో కూర్చోవడం జరిగింది. మరి విద్యార్థుల యొక్క కడుపుల్ని మార్చొద్దనే ఉద్దేశంతో నాన్ టీచింగ్ స్టాఫ్ని అక్కడ ఉంచి విద్యార్థులకు భోజనాలు అవి వండిస్తూ విద్యార్థుల కడుపులు మార్చొద్దనే ఒక సదుద్దేశంతో మరి నాన్ టీచింగ్ స్టాఫ్ని ఇంకా ఇవ్వలేదు. మరి ఇక ముందు అంటే ఇవాళ కానీ రేపు కానీ మాకు ప్రభుత్వం నుండి ఎటువంటి పిలుపు రాకపోతే నాన్ టీచింగ్ స్టాఫ్ను కూడా ఖచ్చితంగా మేము ఈ దీక్షా స్థలానికి పిలిచి మరి మొత్తము కేజీబీలకు తాళాలు వేసేటువంటి పరిస్థితి తీసుకురావద్దని చెప్పేసి మరి ప్రభుత్వానికి మేము విన్నవించుకుంటున్నాం. మీరు చెప్పండి సార్, ధర్నాలో ముఖ్యంగా వీరికి మద్దతు తెలిపడానికి వచ్చారు. అసలు వీళ్ళకున్న సమస్యలని ప్రభుత్వం పరిష్కరిస్తుందంటారు? అసలు రాష్ట్ర ప్రభుత్వము సర్వశిక్ష అభియాన్లో నేటి వరకు 19,360 మంది పనిచేస్తూ ఉన్నారు. ఒక్కొక్కరు సర్వీసు 10 నుంచి 20 సంవత్సరాలు గడుస్తూ ఉన్నది. 20 ఏళ్ళుగా ఈ కొనసాగుతున్న స్కీమ్లో మొత్తంగా అందరినీ కాంట్రాక్ట్ బేసిక్లో 11,000 నుంచి 18,000-19,000 వరకు వివిధ స్థాయిలో వివిధ రకాలుగా గౌరవ వేతనం ఇస్తూ పని తీసుకుంటున్నారు. వెట్టి చాకిరీ సమాన పనికి సమాన వేతనం అనేది దాన్ని ఉల్లంఘిస్తూ రాష్ట్ర ప్రభుత్వమే ఈ యొక్క తక్కువ వేతనము కాంట్రాక్ట్ కింద ఇవ్వడం అనేది అభద్రతకు గురి చేసేటువంటి అంశము. ఒక ఉద్యోగికి భద్రత లేకపోతే పనిచేయడంలో చాలా ఇబ్బందులు ఉంటాయి. ఆ అభద్రతకు గురవుతున్నటువంటి సందర్భము. మరి గత సంవత్సరం వీళ్ళు మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా 25 రోజులు సెప్టెంబర్లో 25 రోజులు సమ్మె చేసినప్పటికీ ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వం స్పందించలేదు. తూతూ మంత్రంగా చర్చలకు ఆహ్వానించి సానుకూలంగా స్పందించి దాటవేత ధోరణిలో ఈరోజు పట్టించుకోని పరిస్థితిలో వాళ్ళకు తగిన గుణపాఠం ఎన్నికలు చెప్పినటువంటి పరిస్థితి మనం గమనించాలా. ప్రజా ఉద్యమాలు కానీ ఉద్యోగ ఉద్యమాలు కానీ నిర్లక్ష్యం చేస్తే ఆ ప్రభుత్వాన్ని గద్దెదించుతారన్నటువంటి అంశాన్ని ఆ ప్రభుత్వం గుర్తించింది. మరి ఈ ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు వరంగల్లో ఒక సమావేశంలో హాజరై ఖచ్చితంగా ప్రభుత్వం రాగానే ఈ సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చినటువంటి అంశం కూడా మనం ముందున్నది. ఈ హామీని వెంటనే ముఖ్యమంత్రి గారు స్వయంగా దీన్ని పరిశీలించి దాటవేతకు కమిటీలు వేయడం కానీ అట్లాంటివి కాకుండా నిర్దిష్ట కాలంలో ఈ యొక్క సమస్య పరిష్కరించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డెమోక్రటిక్ టీచర్ ఫెడరేషన్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం.
మొత్తానికి చేసుకోవచ్చు. మరికొంతమంది ఉన్నారు ఇక్కడ ధర్నాలు వాళ్ళు. సార్ చెప్పండి, ఇక్కడ మీ సమస్యలే. సార్ మేము గత ఎన్నో సంవత్సరాల నుండి గత 10-15 సంవత్సరాల నుండి విద్యాశాఖలో కాంట్రాక్ట్ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నాం. మేము ప్రత్యేక అవసరాలు గల పిల్లలు CWSN పిల్లలు ఉంటారు, వాళ్ళ కోసం స్పెషల్ ఎడ్యుకేటర్స్గా పనిచేస్తున్నాము. ఎన్నో సంవత్సరాల నుంచి పోయిన సంవత్సరం సార్ చెప్పినట్టు ఛాయ్ తాగిన వెంటనే వితిన్ ఒక 1 అవర్లోనే చేస్తా అని చెప్పిన హామీని ఇంకా నిలబెట్టలేకపోతున్నారు. చాలా రోజుల నుంచి చేస్తున్నాం. ఇది 7th డే ఇప్పటి వరకు. కేవలము మేము 6th డే మేము అడిగిన సమాచారం ఇది కూడా చాలా తక్కువగా ఉంది. మేము సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం మిగతా రాష్ట్రాలు ఏ విధంగా అయితే చేశారో ఆ విధంగా మమ్మల్ని కూడా పర్మనెంట్ చేయమని మేము అడుగుతున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం. చూసుకోవచ్చు, వారు 6 రోజులుగా దీక్ష చేపడుతున్నాం. మమ్మల్ని సమాన పనికి సమాన వేతనంగా ప్రభుత్వం గుర్తించాలి. గతంలో ఇచ్చిన హామీలు అయితే గత ప్రభుత్వ హయాంలో 25 రోజులుగా మేము దీక్ష చేపట్టాము. 25 రోజులు గత ప్రభుత్వాన్ని ఇంటికి పంపించిన ఘనత మా ఉద్యోగులదే. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం గుర్తించాలి, మాకు సమాన పనికి సమాన వేతనంగా ఇవ్వాలి, మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగుల గుర్తించి తీరాలని చెప్పి సమగ్ర శిక్ష ఉద్యోగులు చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా అజిమ్తో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.